బచ్చాలు తయారు చేసుకుంటున్నా. పప్పును గోధుమ పిండి బెల్లం తెచ్చి ఆడబెట్టుకున్నా. ఇప్పుడు గిన్నెలో పోస్తా. ఇక గిన్నెలో పోసుకొని కడిగి ఆడబెట్టుకొని పొయ్యి పెట్టిస్తా. బెల్లం తురిమి పక్కకు పెట్టుకోవాలి. గోధుమ పిండి నానబెట్టి పిసుకుతున్నా మంచిగా. బచ్చాలు మంచిగా కుదరాలి, మెత్తగా పిసుకాలి పిండి కలిపి కవర్లో పెట్టి కాసేపు మెత్తబడాలని ఆడబెట్టుకున్నా. బెల్లం తురిమి పక్కకు పెట్టుకున్నా. పప్పు ఉడుకుతుంది. పప్పు మెత్తగా ఉడికింది. మిక్సీలో పట్టిన బెల్లమును పప్పు పిసికి పక్కకు పెట్టుకున్నా. ఇక బచ్చాలకి కలిపిన గోధుమ పిండి అప్పాలు చేసి అల్లా శనగపప్పును బెల్లం పెట్టి ఇంకా బచ్చాలు తయారు చేసుకుంటున్నా. శనగపప్పును బెల్లం ఉండలుగా చేసి ఇక ఈ చపాతీలో పెట్టి బచ్చాలు తయారు చేస్తున్నా. ఏమో తింటుంటే ఏమో రుచిగా ఉంటాయా? మీరు కూడా అట్లనే చేసుకోవాలండి చెప్తున్నా. లైక్ కొట్టాలి నాకు. పేలం మీద పెట్టి మంచిగా బచ్చాలు దోరగా కాల్చుకోవాలండి. అన్ని ప్లేట్లు సరిగ్గా చేసుకొని నేను తిని చూసిన ఏమో టేస్ట్ ఉన్నాయండి. మీరు కూడా ఇట్లాగనే చేసుకొని తినండి. బాయ్.